తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు, బుధుడు, రాహు యొక్క ప్రభావము వీరికి ఎలా ఉండబోతోంది? ముందుగా విద్యార్థులు చూసినట్టయితే వీరికి ఇది కష్టకాలము కాబట్టి మీరు ఏ పని ఈరోజు చెయ్యకండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఎలా ఉండబోతోంది అంటే వీరి యొక్క ప్రభావం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల ఏ పని కలిసి వచ్చేటట్టుగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. రోజు ఎలా ఉంటుందో ఈ రోజును కూడా అట్లానే మీరు గడిపేస్తే కనుక నష్టాలు పోయే పరిస్థితి కనపట్టలేదు. వ్యాపారాలు విస్తరణకు కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇలా మీరు ఏది చెయ్యదలుచుకున్నారో కొత్తగా అది మాత్రం ఈరోజు చెయ్యకండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే నష్టపోయే పరిస్థితి. అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళకి ఇచ్చి నష్టపోవడము, తెలియని వాళ్ళకి ఇచ్చి నష్టపోవడము, లేదా అంటే ఏదైనా ఉద్యోగస్తులు దొడ్డిదారి నుంచి మేము ప్రయత్నాలు చేసుకుంటాము, మీడియేటర్స్ నుంచి ప్రయత్నాలు చేసుకుంటాము అని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎగవేసే పరిస్థితి లేదా వాళ్ళు పారిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. డబ్బుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశిలో ఉండేవారు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఏ డబ్బుకు సంబంధించిన పనులేవి ఈరోజు పెట్టుకోకండి సింపుల్గా చెప్పాలంటే. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లు కానీ లేదా అంటే ఆరోగ్యం సంబంధించినటువంటి గతంలో ఏదైనా బాధలు పడుతుంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆహారపు అలవాట్లు కాదు లేదా వ్యవహారంలో మీరు ఏదైనా నిద్ర ఇష్టానుసారంగా పోవడం కానీ లేదా అంటే అతిగా ఏదైనా తినేయడం కానీ ఇట్లాంటివి ఏవైనా గతంలో చేసి ఉంటే దాని యొక్క పరిణామాలు ఈరోజు మీరు అనుభవించే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీకు ఆకస్మికంగా మనసుకు నచ్చే వార్తలు వినడం కూడా జరుగుతుంది. కుటుంబపరంగా చాలా అన్యోన్యంగా కనబడుతోంది. దాని గురించి పెద్దగా మీరు ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేకుండానే ఏ ప్రయత్నాలు చేయకుండానే కొన్ని పనులు మీకు సానుకూలంగా అయిపోయే పరిస్థితి ఈరోజు కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు బ్లాక్, బ్లూ అంటే నలుపు, నీలం రంగు, 2 రంగులు మీకు కలిసి వస్తాయి. ఈ 2 రంగులకు సంబంధించినటువంటి వస్త్రాలను మీరు ధరించి ఏదైనా తప్పదు కీలకమైన నిర్ణయం తీసుకోవాలి లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే విపరీత పరిణామాలు కాకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పని శనేశ్వరుడికి, గురుడికి ప్రీతికరమైన పనులు చేయడము, పూజలు చేయడము, హోమాలు చేయించుకోవడము. మాకు అవన్నీ కాదు, మేము చెయ్యలేని పరిస్థితి అని అనుకున్న వాళ్ళు కనీసము నల్లని వస్త్రాలు కానీ నల్లని నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక తత్సమానమైన సానుకూల ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని, గురుడు, బుధుడు యొక్క ప్రభావము వీరి మీద ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వీరికి నూతన అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి, విజయాన్ని సాధిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావడము, ప్రమోషన్స్ రావడము, వ్యాపారంలో లాభాలు రావడము, గతంలో పెట్టుబడులు పెట్టినవి సానుకూలం అవ్వడము, ఇలాగ అన్ని మంచి ఫలితాలే వీళ్ళకి గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు కూడా చక్కని ఫలితాలు వస్తాయి. మీ పంటకు సరిపడా మీరు ఎంతైతే పంటను పండించారో ఆ పంటకు సరి అయిన ధర రావడము, తద్వారా మీకు లాభాలు రావడము, రుణాలు తీర్చేసుకోవడము. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈసారి తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అలాగే ఐటీ రంగం కానీ, చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశము ఈరోజు కనబడుతోంది. ఆర్థిక స్థితి చూసినట్టయితే కనుక ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. దానితో పాటుగా ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించి, నేత్రాలకు అంటే కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు వైలెట్ రంగు, పసుపు రంగు. మీరు చేయవలసిన పూజ గురు ధ్యానం చేసి గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని దానితో పాటుగా నవగ్రహ ఆలయంలో కనుక శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఏవైనా దానాలు కానీ ధర్మాలు కానీ చేసుకోవడము లేదా పూజలు చేసుకోవడం కనుక చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి, చంద్రుడు వీరి యొక్క ప్రభావము విద్యార్థుల మీద చాలా విశేషంగా ఉంటుంది. చక్కగా మంచి వార్తలు వింటారు. ఎక్కడికి వెళ్ళినా మీ జయము, కెరియర్ బాగుంటుంది. తరువాత విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశము, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. అన్ని రకాలుగా మీకు చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్నిటా విజయాలు రావడము, ఆకస్మిక ధనప్రాప్తి, పెట్టుబడుల్లో లాభాలు రావడము, వ్యాపార విస్తరణ చేసుకోవడానికి చాలా మంచి సమయము. దీనితో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటే కూడా ఈరోజు చక్కని సమయం కాబట్టి మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశము, దాని ద్వారా ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఏవైనా వేధించే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి తీరిపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అయినప్పటికీ కొంతమంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల కూడా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. గతంలో ఏవైనా ఆగిపోయిన పనులు ఉంటే కనుక చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుకు నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది. వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు సక్సెస్ అయ్యే పరిస్థితి. మీ గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు సిల్వరు, లైట్ బ్లూ. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అన్ని రకాలుగా ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీరు చేయదగిన పరిహారము, చంద్రుడికి సాయంత్రం పూట పాలను నైవేద్యం పెట్టండి. ఉదయం పూట ఏం చేస్తారంటే నవగ్రహ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేకంగా పూజ చేసి కేజింపావు బియ్యాన్ని అక్కడ ఎవరికైనా పేదలకు కావచ్చు లేదా గుళ్ళో పంతులు గారికైనా దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము. ఈరోజు చాలా చక్కని రోజు కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. తరువాత దీంతో పాటుగా గురువుకు సంబంధించిన ఆలయాలు, షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, ఏదైనా దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, ఏదైనా మీకు దగ్గరలో ఏ గురు సంబంధిత ఆలయాలు ఉన్నా దర్శనం చేసుకోండి. లేదు అంటే కనుక మాకు కుదరట్లేదు అనుకుంటే కనుక ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి వారి నామాన్ని 108 సార్లు తప్పనిసరిగా చెప్పుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా చెప్పుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.